ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆరోగ్యమే మహాభాగ్యం. ఇంకా మరిన్ని డిఫెన్స్ టెక్నిక్స్ ఏమేమి చేసి చూపించబోతున్నారో ఇప్పుడు మనం రెడీగా ఉన్నారు. వాళ్ళ మాటలను చూసేద్దాం రండి. ఎస్ ఓకే అండి. ఇప్పుడు చూసారు దీన్ని బ్యాక్ ఎల్బో అంటారు అనమాట. వెనక మనల్ని బ్యాక్ సైడ్ పట్టుకున్నప్పుడు చేయడం అనమాట. రెడీ పొజిషన్ ఒకసారి మనం చేద్దాం. రెడీ ఫస్ట్ మనం రైట్ హ్యాండ్తో 1 2 ఫాస్ట్గా ఇచ్చాలి. అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ 1 2 ఎస్ 1 2 గట్టిగా బ్యాక్ మనం అటాక్ చేయాలన్నమాట. హెడ్తో చేసిన వెంటనే మనం పంచ్ అనమాట, వెనక్కి బ్యాక్ చేయాలి. అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ 1 2 అదేవిధంగా రైట్ 1 2 1 2 గుడ్. చూసే కదండి, ఇప్పుడు మనం బ్యాక్ ఎల్బో చేయడం జరిగిందనమాట. అదేవిధంగా ఇప్పుడు మన ఫ్రంట్ వాళ్ళని ఏంటంటే మన ఫ్రంట్ వస్తున్నారు, ఫ్రంట్ ఉన్నప్పుడు ఎలా అటాక్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బ్యాక్ పట్టుకున్నప్పుడు మనం వెనక్కి అటాక్ చేసాం. అదేవిధంగా ఇప్పుడు ఫ్రంట్ పట్టుకున్నప్పుడు ఎలా విధంగా చూసారా, ఫ్రంట్కి వచ్చి పట్టుకున్నారు, ఫ్రంట్కి వచ్చి పట్టుకోండి, ఇట్లా ఐసే పక్కడేతో ఎస్ ఇలా పట్టుకున్నప్పుడు మనం ఏంటంటే చూసారా ఇలా ఫ్రంట్ నుంచి ఇలా గట్టిగా పట్టేసారు. మనం ఏం చేయాలి కాబట్టి మనం ఏం చేయాలంటే మన నీ కిక్ అంటే వదలండి, చూడు ఐసా అంటే కింద మనం మోకాలతో కానీ అటాక్ చేసాం అనుకోండి, వాళ్ళు ఏంటంటే అప్పుడు మిస్ అవ్వచ్చు అనమాట. మన ఎగ్జాంపుల్ యా నీ కిక్ అంటే గట్టిగా మనం కాల్తో అటాక్ చేసాం అనుకోండి, ఈజీగా మనం అక్కడి నుంచి తప్పించుకోవచ్చు అనమాట. ఎస్ పట్టుకోండి, ఎస్ 1 బై యా ఒకరు పట్టుకోండి, పట్టుకున్నప్పుడు ఒకరు అటాక్ చేయండి. యా గుడ్, వెరీ గుడ్. ఆ విధంగా ఏంటంటే మిమ్మల్ని ఎవరన్నా ఇలా పట్టుకుంటే అప్పుడు మీరేం చేయాలా, వెంటనే మీరు ఇంకేం థాట్ రాకూడదు అనమాట. వెంటనే మీరు ఇలా కిక్ కొట్టారనుకోండి, అంటే గర్ల్స్ కదనమాట, బాయ్స్ చేసినప్పుడు అలా చేయొచ్చు అనమాట. ఓకేనా, గో వెరీ గుడ్. నెక్స్ట్ చూసారు కదండి, ఇప్పుడు ఈ కిక్ ఎలా చేయాలో ప్రాక్టీస్ చేద్దాం. రెడీనా? అందరూ చేతులను ఇలా పైకి పెట్టిన అందరూ హ్యాండ్స్ అప్ చేయండి. రైట్ లెగ్ బ్యాక్ చేయండి అందరూ. ఫస్ట్ మన కుడికాలతో ముందుకి అంటే మన మోకాలతో అటాక్ చేయడం అంటే ముందుగా అనమాట, క్లోజ్లో డౌన్లో చేయడం అనమాట. రెడీ ముందుకి అనమాట, నీతో పవర్గా ముందుకు చేస్తాం. ఎస్ చేంజ్ యువర్ లెగ్ సేమ్. అదేవిధంగా లెఫ్ట్ లెగ్ రేజ్ యువర్ హ్యాండ్స్ పైకి పెట్టాలి అందరూ. రెడీ 1 పవర్గా 2 3 4 5 వెరీ గుడ్. క్లచ్ బో చూసాం కదండి. ఇప్పుడు వరకు మనం ఏంటంటే కొన్ని టెక్నిక్స్ నేర్చుకుంటాం. అదేవిధంగా ఫ్రంట్ అటాక్ చేసినప్పుడు ఏ విధంగా చాలా నేర్చుకున్నాం అనమాట. నెక్స్ట్ మన పైన ఎవరైనా వచ్చి హ్యాండ్స్ అంటే చేతులు ఏంటంటే మన పైకి వేసి ఏ విధంగా వేరే విధంగా టీస్ చేస్తున్నప్పుడు ఏ విధంగా చేయాలి చూద్దాం. ఓకేనా? చూసారు కదా, మనం అటు వెళ్తున్నాం, టర్న్ ద సైడ్ యా ఇట్లా వేసినప్పుడు మన పైన చేయి వేసినప్పుడు ఏ విధంగా చేయాలి చూసారా మన పైకి అలాగా చేయి వేసినప్పుడు ఏ విధంగా చేయాలి. చూసారా ఈ విధంగా హ్యాండ్ వేసినప్పుడు కమ్ గర్ల్స్ యా ఇలా వేసినప్పుడు ఏం చేయాలంటే చూసారా మన హ్యాండ్ చూసారా వాళ్ళు రైట్ హ్యాండ్ వేశారు అనుకోండి, మన లెఫ్ట్ హ్యాండ్ ఇలా పట్టుకొని చూసారా లెఫ్ట్ హ్యాండ్ ఇలా పట్టుకొని ఇలాగా అంటే గట్టిగా పట్టుకొని అగైన్ చూస్తున్నారా. రెడీ చూసారు కదండి, ఇలాంటి టెక్నిక్ అనమాట. అంటే మన పైకి హ్యాండ్ వేసినప్పుడు ఏం చేయాలి, మనం ఏంటంటే ఫస్ట్ వాళ్ళ హ్యాండ్ పట్టుకొని అక్కడి నుంచి పవర్గా ప్రెస్ చేసాం అనుకోండి, వాళ్ళకి ఎక్కువ పెయిన్ వేస్తుంది అనమాట. అక్కడి నుంచి మనం ఏంటంటే వాళ్ళని అటాక్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ మనకి ఇప్పుడు ఫ్రంట్ వచ్చి 2 హ్యాండ్స్ మన పైన వేసినప్పుడు 2 చేతులు ముందు వేసినప్పుడు ఏ విధంగా చేయాలి చూద్దాం. రెడీనా? 2 హ్యాండ్స్ కమ్ రెడీ వేసేదాం. మన చేతులు చూసారా ఈ విధంగా ఒక హ్యాండ్ గట్టిగా ఇక్కడ అంటే ఈ హ్యాండ్ లాక్ అవుతుంది, ప్లస్ ఈ హ్యాండ్ ఇక్కడ మనం క్యాచ్ చేస్తున్నాం. క్యాచ్ చేసి ఇంకో హ్యాండ్ ఉంది కదా మన హ్యాండ్, ఆ హ్యాండ్ని ఇక్కడ హెడ్ దగ్గర ఇలా ప్రెస్ చేసి ఇలా ఉన్నాం అనుకోండి, చూసారా హ్యాండ్స్ ఇలా లాక్ అయినాయి చూడండి. ఎస్ గెట్ అప్ రెడీ కమ్ హియర్ ఒకసారి చేయండి. రెడీ హ్యాండ్ వేయండి, మీరు ఆ హ్యాండ్ పట్టుకోండి, అక్కడ గట్టిగా పట్టుకోండి, గట్టిగా ప్రెస్ చేసి ఈ హ్యాండ్ ఇలా వేసి హెడ్ మీద పట్టుకోవాలి, హెడ్ మీద పెట్టి ప్రెస్ చేయండి. ఎస్ స్టాప్. చూసారు కదా అలా గట్టిగా మీరు ఇలా అన్నారనుకోండి, వాళ్ళు ఈజీగా పడిపోతారు అనమాట, ఈజీగా పడిపోరు. ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఎస్ వాళ్ళు మనం ఏం చేస్తాం లాక్ చేస్తాం అనమాట, లాక్ చేసి నెక్స్ట్ అగైన్ కమ్ రెడీ. ఎస్ సేమ్ అదేవిధంగా ఇంకో ఎక్సర్సైజ్ ఉందన్నమాట. ఎస్ ఇలాగా మన హ్యాండ్స్ నుండి ఇలా ఉంచండి, హ్యాండ్స్ నుండి ఇలా ఉంచి గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట. ఇక్కడ వాళ్ళ హ్యాండ్స్ జారిపోకుండా చూసారు కదా ఇలా జారిపోకుండా గట్టిగా ఉంచి ఎస్ ఇలా గట్టిగా ఉంటే ప్రెస్ చేయాలన్నమాట. చూసారా ఇలా ప్రెస్ చేసాం అనుకోండి ఎక్కువ పెయిన్ వేస్తుంది అనమాట వాళ్ళకి. అక్కడ చూసుకో మళ్ళీ ఒకసారి చేద్దాం. చూసారా మన హ్యాండ్స్ రెండు వాళ్ళ హ్యాండ్స్ మీద
ఇలా స్టిఫ్గా ఇలా పట్టుకోవాలన్నమాట. స్టిఫ్గా పట్టుకొని ప్రెస్ చేయాలన్నమాట వాళ్ళని. చూసారా, ప్రెస్ చేశారనుకోండి ఎంత పెయిన్గా ఉందో చూసారా. ఎస్, అక్కడి నుంచి మనం ఇంకేదైనా చేయొచ్చు అనమాట, అటాక్ చేయొచ్చు అనమాట. అక్కడే మనం లాక్ చేస్తాం అనమాట, కరెక్ట్గా వాళ్ళని హ్యాండ్స్ లాక్ చేస్తాం, మెల్లగా చేస్తాం చూడండి. ఎస్, మన హ్యాండ్స్ రెండు ఇలా ప్రెస్ చేస్తాం. రెడీ, కరెక్ట్గా ఇలా ప్రెస్ చేస్తాం. హే, చూసారా, అక్కడి నుంచి మనం గుడ్ చూసాం కదండి. గుడ్. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు వరకు మనం కొన్ని టెక్నిక్స్ నేర్చుకున్నాం. అదేవిధంగా కొంచెం ఇంకా పర్ఫార్మెన్స్ చైనీస్ పంచెస్ చేద్దాం. చైనీస్ పంచెస్ తెలుసు కదండి. సైడ్ 2 legs క్లోజ్, అప్ డౌన్, ఫస్ట్ లెఫ్ట్ సైడ్. ఓకే, చైనీస్ పంచ్ అంటే ఇలా అంటారు, దాన్ని మనం లెఫ్ట్ సైడ్ చేద్దాం. పవర్ పంచ్ చేయాలి. రైట్ హ్యాండ్తో ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ వస్తుంది అనమాట. అటు సైడ్ రైట్ హ్యాండ్ వస్తుంది, ఇటు సైడ్ లెఫ్ట్ హ్యాండ్ వస్తుంది. స్టాప్. ఈ పంచెస్ ఎందుకోసం చూద్దాం. ఈ పంచెస్ ఇప్పుడు వరకు మనం ముందు చేయడం జరిగింది, అంటే మన పైకి ఎవరన్నా ముందు వచ్చినప్పుడు అటాక్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు ఈ పంచెస్ చైనీస్ పంచెస్ కదా, మనం ఇక్కడ సైడ్ చేసాం, అవునా కదా. అంటే మన రైట్ సైడ్ చేసాం ఒకసారి ఏమో లెఫ్ట్ సైడ్ చేసాం అనమాట. ఎందుకని అటు చేసాం చూద్దాం. రెడీ, మన పైకి చూసారా, కమ్ ఇయర్, నెక్స్ట్ కమ్ ఇయర్. రెడీనా, అంటే మన 2 sides సైడ్కి వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి. రెడీ, చూసారా, చూడమ్మా. రెడీ, ఇలా మన 2 sides అప్పటి వరకు మనం ముందు ఉన్నప్పుడు అటాక్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు సైడ్కి వచ్చినప్పుడు టర్న్ దిస్ సైడ్, సైడ్కి వచ్చినప్పుడు పంచ్, ఈ సైడ్ వచ్చినప్పుడు చూసారా. అంటే మనకి సైడ్ నుంచి వచ్చినప్పుడు ఏ విధంగా అటాక్ చేస్తామంటే, మన సైడ్ వాళ్ళు ఇప్పుడు వరకు మనం ముందు మిడిల్ అప్పర్ డౌన్ చేయడం జరిగింది. ఇప్పుడు సైడ్ వాళ్ళని అటాక్ చేస్తాం. సైడ్కి అంటే మన సైడ్ పైకి అటాక్ చేయడం వచ్చినప్పుడు మనం పంచెస్ చేస్తాం అనమాట. ఓకే, పంచ్ 1, ఎస్ 2, 1, 2, ఎస్ అటాక్ చేయాలి. 1, 2, ఎస్ గెటప్. చూసారు కదండి. అంటే ఇప్పుడు వరకు మనం చేసిన పని చేసేది ఏంటంటే ముందే కాకుండా అంటే సైడ్ కూడా వచ్చినప్పుడు, అంటే మన పైకి సైడ్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళని అటాక్ చేయడం అనమాట, వాళ్ళని మనం అటాక్ చేయడం అనమాట. చూసారు కదండి. ఇప్పుడు వరకు మనం ఏంటంటే ఇలాంటి టెక్నిక్స్ చాలా వరకు నేర్చుకున్నాం అనమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సైడ్ అటాక్ చేయడం, ఫ్రంట్ అటాక్ చేయడం, అదేవిధంగా మనకి పట్టుకున్నప్పుడు బ్యాక్ పట్టుకున్నప్పుడు ఇలాంటివి చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ మనం డిఫెన్స్ అంటే ఆపుకోవడం ఎలాగా, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు వరకు వీళ్ళు కొట్టడమే కదా నేర్చుకున్నారు, అదేవిధంగా ఎవరైనా కొడుతుంటే వీళ్ళు ఆపుకోవడం ఏ విధంగా, అంటే ఆపుకోవడం కూడా ఇంపార్టెంటే కదా. ఎస్, ఆ మూమెంట్స్ ఎలా చేయాలి చూద్దాం. ఎస్, 2 legs క్లోజ్ చేయండి, రైట్ లెగ్ బ్యాక్, ఎస్ హ్యాండ్స్ అప్ చేయండి. అంటే మన పైకి ఏమన్నా పంచ్ చేస్తున్నారు అనుకోండి, పంచ్ డిఫెన్స్ అంటే మనకేంటంటే మనం ఆపుకోవడం అనమాట, అంటే మనకు తగలకుండా ఆపుకోవడం. అదేవిధంగా సైడ్ నుంచి అటాక్ చేయండి, ఆపుకోవడం. చూసారా. నెక్స్ట్ అలా నెత్తిపైన అటాక్ చేయండి. ఎస్ అది ఎలా చూద్దాం. ఫస్ట్ మనం ముందు పైకి కొడుతుంటే ఎలాగా, కిందకి, దీన్ని డౌన్ బ్లాక్ అంటారు. ఈ బ్లాక్ చేద్దాం ఫస్ట్. ఓకే, ఎస్ అందరూ అటు తిరుగుదాం. రెడీ, ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ చేయాలన్నమాట. లెఫ్ట్ హ్యాండ్ ఫిస్ట్ని ఓపెన్ చేస్తాం. రెడీ, 1 షౌట్ చేయాలి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చేంజ్ అవర్ లెగ్. సేమ్ అదేవిధంగా రైట్ హ్యాండ్. రెడీ, 1, 2, 3, 4, 5, 6, 7. చూసారు కదండి. ఇప్పుడు మనకు పంచ్ అటాక్ చేస్తుంటే డిఫెన్స్ అనమాట, అంటే మనకు తగలకుండా మనం ఆపుకోవడం అనమాట, అంటే మన చేతులతో మనం ఆపుకోవడం అనమాట. నెక్స్ట్ అదేవిధంగా సైడ్ అటాక్ చేస్తుంటే ఈ సైడ్ అటాక్ చేస్తుంటే చూసారు కదా, అంటే మన సైడ్ని అటాక్ చేస్తుంటే మనం ఆపుకోవడం, సైడ్కి ఆపుకోవడం. దాన్ని ఎలా చేయాలి చూద్దాం. 2 legs క్లోజ్, టేక్ రైట్ లెగ్ బ్యాక్. అందరు ఫస్ట్ మనం ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ హ్యాండ్తో ఆపుకుందాం. రెడీ, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2. ఎస్, చేంజ్ అవర్ లెగ్ మా. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ బ్యాక్. ఇప్పుడు రైట్ హ్యాండ్తో ఫస్ట్ 1, 2, 1, 2, 1, 2. ఎస్, నెక్స్ట్ చేంజ్ అవర్ లెగ్. నెక్స్ట్ మన తలపైన అటాక్ చేస్తుంటే ఎస్, అంటే మన చేతితో మనం ఆపుకోవడం అనమాట, అంటే మన నెత్తిని ఇలా కొడుతుంటే మనం ఆపుకోవడం అనమాట. అది ఎలా చేద్దాం, దీన్ని అప్పర్ బ్లాక్ అంటారు. రెడీ, 2 legs క్లోజ్, టేక్ రైట్ లెగ్ బ్యాక్. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్తో 1, 2. మన నెత్తి పైన ఉండాలన్నమాట కరెక్ట్గా మన హ్యాండ్ మనకు తగలకుండా. 1, 2, 1, 2, 1, 2,
1 2 ఎస్ స్టాప్ అలా ఫ్యూ క్లచ్ బో ఎస్. అదేవిధంగా కొంచెం ఏంటంటే మన ఫిట్నెస్ కోసం ఏంటంటే మీరు అక్కడ అప్పుడప్పుడు రన్నింగ్ కూడా చేస్తే చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఒకసారి మాకు రన్నింగ్ చేద్దాం. రన్ అక్కడ మీ ప్లేస్లో మీరు రన్నింగ్ చేస్తారు. రన్నింగ్ చేస్తే ఎంతో స్టామినా వస్తుంది, ఫిట్నెస్ వస్తుంది. అదేవిధంగా హెల్త్కి సంబంధించిన ఎన్నో విధాలు మనకి ఏంటంటే ఎంతో ఉపయోగం ఉంది. కాబట్టి రన్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అండి. ఓకే, చూసారు కదా ఈ విధంగా రన్నింగ్ ఎక్సర్సైజ్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఎస్, రన్నింగ్ చేయడం. రెడీ, స్టాప్, క్లచ్, బో, ఇన్, అవుట్. చూసారు కదా, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇప్పుడు దాకా చేసే మూమెంట్స్ దాని స్టామినా కోసం, ఎక్కువ టెన్షన్ కంట్రోల్ చేసుకోవడం కోసం, అదేవిధంగా వాళ్ళు ఇంకా ఎనర్జీ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం బ్రీత్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా శ్వాస సంబంధించిన ఎటువంటి రోగాలకైనా అనారోగ్యాలకైనా ఎటువంటి దానికైనా సరే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అని చాలా ఉపయోగపడుతుంది. రెడీ, ఇక్కడ బ్రీత్ ఇన్ అనేది నోస్తో ఏం చేసి మౌత్ అవుట్ చేయాలన్నమాట. ముక్కుతో ఇన్, అవుట్, ఇన్, అవుట్. ముక్కుతో మెల్లగా తీసుకుంటూ మెల్లగా అవుట్ చేయాలన్నమాట. రెడీ, ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్. ఎస్. నెక్స్ట్ 2 legs క్లోజ్ చేయనమ్మా. నెక్స్ట్ ఇప్పుడు వరకు మనం ఏంటంటే కొన్ని డిఫెన్సివ్ బ్లాక్స్ చేయడం జరిగింది. దాంతో మనం ఎలా అఫెన్స్ చేయాలంటే తర్వాత మూమెంట్లో చూద్దాం. దానికి ముందు ఏంటంటే కొంచెం మనం హిట్టింగ్ చేయడం ఏ విధంగా, మనం ఎలా విధంగా వాళ్ళని ఎలా పవర్గా చేయాలనే మూమెంట్స్ చూద్దాం. 2 legs క్లోజ్ చేయండి, రైట్ లెగ్ స్ట్రైట్ చేయండి, రైట్ లెగ్ బ్యాక్ చేయండి, హ్యాండ్స్ అప్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ జంప్ చేస్తూ పంచ్ చేస్తాం. 1 అంటే లెఫ్ట్ హ్యాండ్, 2 అంటే ఎస్. మీ ప్లేస్లో మీరు పవర్గా షౌట్ చేస్తూ చేయాలి, అప్పుడే మీకు ఎక్కువ పవర్ వస్తుంది అనమాట. రెడీ, స్లోగా జంప్ చేయండి అందరూ అక్కడే. 1 2 1 2 1 2 1 2 1 2 1 2 స్టాప్. చూసారు కదా, ఇక్కడ జంప్ చేసినప్పుడు ఏంటంటే జంప్ చేస్తూ చూసారు కదా, జంప్ చేసుకుంటూ అంటే జంప్ చేస్తుంటే మన మూమెంట్ అనమాట. అంటే వాళ్ళ బాడీలో ఏంటంటే ఫిట్నెస్గా యాక్టివ్గా వాళ్ళు పవర్ పెరగడానికి ఏదైనా జంప్ చేస్తాం అనమాట. జంప్ చేస్తూ మూమెంట్ చేస్తాం అనమాట. అదేవిధంగా 2 legs క్లోజ్ చేయండి. అదేవిధంగా లెఫ్ట్ లెగ్ స్ట్రైట్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ బ్యాక్ తీసుకొని ఇప్పుడు 1 అంటే రైట్ హ్యాండ్ చేయాలి, 2 అంటే లెఫ్ట్ హ్యాండ్ చేయాలన్నమాట. రెడీ, పవర్గా షౌట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. రెడీ, జంప్. 1 2 1 2 1 2 1 2 ఎస్. స్టాప్. చూసాం కదా, క్లచ్, బో. ఈ విధంగా చూసాం కదా, అంటే పవర్గా అనమాట. వాళ్ళ బాడీ యాక్టివ్గా వాళ్ళు మూవ్స్ కూడా చేయడం విధంగా అనమాట. నెక్స్ట్ మనం కొన్ని డిఫెన్స్ చేయడం జరిగింది. అంటే ఇందాక మనం ఆపుకోవడం జరిగింది అనమాట. ఆపుకున్నప్పుడు తర్వాత మనం అఫెన్స్ కూడా చేయాలి కదా. ఏ విధంగా చేయాలి చూద్దాం. అంటే ఫస్ట్ మనం మిడిల్లో చేసినప్పుడు డౌన్ బ్లాక్ చేయడం జరిగింది. దాన్ని చేసిన వెంటనే మనం ఎలాంటి అటాక్స్ చేయొచ్చు చూద్దాం. రెడీ, రెడీనా గర్ల్స్? 2 members కమ్, ఎన్ని 2 members కమ్. రెడీ, ఇప్పుడు మనకి మిడిల్లో చేసినప్పుడు ఇటు వచ్చేయండి, కమ్ దిస్ సైడ్. ఎస్, పంచ్ కొట్టండి. యా, మీ పైకి ఒకరు పంచ్ చేయండి. ఇలా పంచ్ చేసినప్పుడు పంచ్ చేయండి. మనం ఈ హ్యాండ్తో మనం ఇంత డౌన్ బ్లాక్ చేసాం కదా, దాన్ని బ్లాక్ చేయాలి. బ్లాక్, యా బ్లాక్, యా బ్లాక్ చేసి వెంటనే మీరు పంచ్ కొడతారు. ఎస్, మళ్ళీ బ్లాక్ పంచ్, ఎస్ బ్లాక్ పంచ్, ఎస్. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు మనం ఏంటంటే సైడ్ అటాక్ చేయడం జరిగింది అనమాట. అంటే సైడ్కి ఇలా కొట్టడం జరిగింది. మన పైకి ఏమైనా సైడ్ అటాక్ చేస్తున్నప్పుడు ఏ విధంగా చేయాలి, మనం డిఫెన్స్ చేసుకున్నాం. ఒకసారి కొట్టండి, ఆపుకోండి, ఆపండి, ఆపండి. నెక్స్ట్ ఆ సైడ్ అటాక్ చేయండి, ఆపండి, ఆపండి. చూసారా, ఇక్కడ మనం డిఫెన్స్ చేయడం కరెక్ట్గా చేయాలన్నమాట. డిఫెన్స్ కరెక్ట్గా చేయకపోతే తగులుతుంది అలాగా. కాబట్టి చూసారా, ఆపండి, కొట్టండి, ఆపండి. చూసారు కదా, ఈ విధంగా ఆపుకోవాలన్నమాట. ఓకేనా? ఆపుకున్న తర్వాత మనం ఏం చేయాలి చూద్దామా? రెడీ, గుడ్. ఆపుకోండి. ఆపుకున్న తర్వాత హెయిర్ పట్టుకోండి, పట్టుకొని లాగి వెంటనే ఎస్. రెడీ, కొట్టండి, పట్టుకోండి, హెయిర్ పట్టుకొని లాగి ఎస్. నెక్స్ట్ ఇప్పుడు మనం పైనుంచి అటాక్ చేసినప్పుడు, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇందాక మనం చూసాం కదా, పైనుంచి ఇలా గట్టిగా మన తలపైన అటాక్ చేస్తున్నప్పుడు కొట్టండి, ఆపుకోండి, డిఫెన్స్ చూసాం మనం ఆల్రెడీ. ఎస్, అగైన్ ఆపండి, పంచి అట్లా కొడుతున్నప్పుడు ఆపుకోవడం అనమాట. కొట్టండి. రెడీ, రైట్ హ్యాండ్తో కొట్టండి, రైట్ హ్యాండ్తో పైన నెత్తి మీద కొట్టండి, కొట్టండి, ఆపుకొని వెంటనే మనం ఇక్కడ ఏం చేస్తామంటే చూసాం కదా, వెంటనే ఇక్కడ నుంచి ఎస్ హీ అంటూ పవర్గా చేస్తాం. రెడీ, కొట్టండి,
గుడ్. రెడీ, క్లచ్, గో గో టు యువర్ ప్లేస్. రెడీ, చూసాం కదండి. ఇప్పటివరకు ఏంటంటే మనం కొన్ని టెక్నిక్స్, అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా తయారవ్వాలి, అదేంటంటే వీళ్ళకి మనం బేసిక్ లెవెల్ నుంచి ఏ విధంగా ఇలాంటి టెక్నిక్స్ చేస్తే ఎలాంటి ఉపయోగపడతాయి అనేది మనం చూసుకున్నాం అనమాట. చూసారా, ఆరోగ్య మహాభాగ్యం ప్రోగ్రామ్ నాకు నేను ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకోసం అంటే ఈ ఆరోగ్య మహాభాగ్యం ప్రోగ్రామ్ ద్వారా మన నెల్లూరు ప్రజలకి ఏంటంటే ఈ ఆరోగ్యపరంగా కొంచెం ఏంటంటే వాళ్ళకి కొంచెం అవేర్నెస్ కల్పించడమే కాకుండా ఇలాంటి ఫిట్నెస్ ఎక్సర్సైజ్, ఇలాంటి సెల్ఫ్ డిఫెన్స్ ఎక్సర్సైజ్, ఇలాంటి మార్షల్ ఆర్ట్ ఎక్సర్సైజ్ వల్ల వాళ్ళకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యాక్ట్ 24 వాళ్ళ ఆరోగ్య మహాప్రోగ్రాంలో ఏంటంటే మమ్మల్ని దీంట్లో ఇంట్రడ్యూస్ చేసిన నాకు ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇట్లాంటి మూమెంట్స్ చూసి కూడా కొందరు ఇంట్లో చేయలేని వాళ్ళు, అంటే ఇప్పుడు బయటికి వెళ్ళి చేయలేని వాళ్ళు కూడా ఇంట్లో దాన్ని చూసుకుంటూ చేసుకోగలే విధంగా మనం స్లోగా చేయడం నేర్పించడం జరిగిందనమాట. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి, చేసుకొని మీకేంటంటే మీకు ఇలాంటివి ఏంటంటే ఫ్యూచర్లో ఎంతో ఉపయోగపడతాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈరోజు మన ఆరోగ్య మహాభాగ్యంలో గర్ల్స్తో చాలా చక్కగా డిఫెన్స్ నేర్చుకున్నారు కదా, చాలా చక్కగా చేస్తారు కదా, చాలా క్యూట్గా. ఇంత చిన్నపిల్లలు ఇంత ఉత్సాహంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. టీవీల ముందు కూర్చున్న మీరు కూడా ఇవన్నీ చాలా సాధారణమైన చిన్న టెక్నిక్స్, ఇవన్నీ మీరు కూడా చేయండి, ట్రై చేయండి. మీ హెల్త్ పరంగా కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇదే విధంగా మరిన్ని విశేషాలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దిస్ ఈస్ మనోజ్ సైనింగ్ ఆఫ్. బాయ్.